హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అన్నమాట. ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనగానే గవర్నమెంట్ కి సంబంధించినవి దాదాపు 500 ఎబో మనకు వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఎందులో ఏ పొజిషన్ అంటే ఏ క్యాడర్ లో ఎక్కడెక్కడ మనకు వేకెన్సీస్ ఉన్నవి కూడా నేను లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్స్ అంటే తెలుసు కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్స్ గురించి మనము గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎల్డిసిఈలో మనము నోటిఫికేషన్ వచ్చింది. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ 7th క్లాస్ నుంచి అర్హులు అనమాట పెట్టుకోవడానికి. ఇక ఎగ్జామినేషన్ నేమ్ వచ్చేసి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ ఎల్డిసిఈ 2025 రిక్రూట్మెంట్ అథారిటీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. నోటీస్ నంబర్ ఇది అనమాట 4/2/2025.conf -5 అనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఎగ్జామ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది, ఓన్లీ ఢిల్లీలోనే ఉంటుంది అనమాట. సో ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి మనము అంత దూరం అంటే మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే అంత దూరం అనుకోవడానికి లేదు, తప్పకుండా వెళ్ళి అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఎట్ 22 డిసెంబర్ 2025 అనమాట. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11th జనవరి 2026. ఒకసారి నేను మీకు మార్క్స్ చేసి చూపిస్తాను. ఇది అనమాట. ఎట్లా అంటే లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 11th జనవరి 2026 11 PM వరకు మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ క్యాండిడేట్స్ 27 జనవరి 2026 6 PM కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫార్వర్డెడ్ హార్డ్ కాపీ త్రూ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్లియర్ గా ఒక్కసారి నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. 3rd February 2020 క్యాండిడేట్ అబ్రాడ్ ఏ అండ్ ఎన్ ఇన్ ఏంటిదంటే లక్షద్వీప్ లోనే కూడా ఉంటుంది, ఇది ఫిబ్రవరిలో ఉంటుంది అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా ఇందులో ఉంటుంది. మామూలుగా సిబిటి ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఎందులోనైనా ఉంటుంది. ఎన్ని వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నవి అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఈ క్యాడర్స్ అనమాట, సర్వీస్ క్యాడర్స్ ఎక్కడెక్కడ అనేది సెంట్రల్ సెక్రటరేట్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ దగ్గర, అంటే అందులో ఆ పొజిషన్ లో 267 వేకెన్సీస్ అనమాట. రైల్వే బోర్డ్ సెక్రటరేట్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ లో 8 వేకెన్సీస్. ఆర్మడ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ వచ్చేసి 37 వేకెన్సీస్ అనమాట. ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ సర్వీస్ 1, ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్రాంచ్ బి స్టెనోగ్రాఫర్స్ 13. టోటల్ గా వచ్చేసి 326 వేకెన్సీస్ ఉన్నవి. అన్ని మనం చూసుకున్నాము. అంటే మొత్తానికి స్టెనోగ్రాఫర్స్ అనమాట. ఇది దాని గురించి అనమాట. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి ఆ కండిషన్స్ ఎలా ఉండాలి అనేది అప్లికేషన్ మస్ట్ బి రెగ్యులర్లీ అపాయింటెడ్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి అనమాట. మినిమం అప్రూవ్డ్ సర్వీసెస్ వేరియస్ బై క్యాడర్ 3 to 6 years. మస్ట్ పోసెస్ కంప్యూటర్ లిటరసీ. తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట. సర్వీస్ కండక్టెడ్ ఇన్ 3 stages అనమాట. జనరల్ అవేర్నెస్ ఉండాలి 100 మార్క్స్ కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇదంతా అవసరం. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే దానికి ఒక 100 మార్క్స్ అనమాట. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. నెగిటివ్ మేకింగ్ 0.25 మార్క్స్ పర్ రాంగ్ ఆన్సర్స్. 0.25 అనేది మార్క్స్ అనేది కట్ అవుతుంది అనమాట, నెగిటివ్ మార్క్స్. సో పార్ట్ బి లో స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అది 200 మార్క్స్ కి. సో డిక్టేషన్ స్పీడ్ ఉంటుంది 100 word per minute అనమాట. 100 words మనము టైప్ చేయాల్సి ఉంటుంది. మీడియం ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా హిందీ మీడియం వాళ్ళైనా కానీ ఇందులో అర్హులు అనమాట. ఇక పార్ట్ సి లో ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ రికార్డ్స్ ఎపార్ అంటే ఏపీఏఆర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట. ఫైనల్ మెరిట్ ఈస్ బేస్డ్ ఆన్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ నో అప్లికేషన్ ఫీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్. అప్లికేషన్ ఫీ ఏం పే చేయాల్సింది ఏమీ లేదు. మనం విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సి ఇది ఉంది కదండి, ఇది అనమాట ssc.gov.in అనమాట. సో ఈజ్ అలౌడ్ అనమాట. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ. ఇదంతా క్లియర్ గా చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ లింక్స్ అని ఓపెన్ అయింది చూడండి.
సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ ఫ్రీ, నో సైన్ అప్ రిక్వైర్డ్ అనమాట. డిస్క్రిప్షన్ లో లింక్. ఏజ్ క్యాలిక్యులేటర్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే నేను ఇవన్నీ క్లియర్ గా ఒకటి ఓపెన్ చేసి చూపించచ్చు, బట్ ఏంటంటే చాలా లెందీ అయిపోతుంది, మీకు చూడడానికి కూడా అంత బోరింగ్ గా ఉంటుంది అనమాట. మీకు ఏది కావాలి అనే దాని గురించి డీటెయిల్ గా ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంత బాగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చారు చూడండి. అప్లై ఆన్లైన్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. యూస్ఫుల్ టూల్స్ అనగానే ఇక్కడ క్లిక్, మీకు ఏది కావాలని ఇక్కడ క్లిక్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ సాలరీస్ అనమాట. జాబ్ అవైలబిలిటీ ఎంత, 16,000 to 25,000. సీ మోర్ అనమాట. 25,000 to 40, 40 to 60, 60 to 79,000 వరకు ఇక్కడ ఉన్నవి. ఇందులో ఏ సాలరీ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని క్లిక్ చేసి, అంటే క్లిక్ చేయడం అంటే దాన్ని క్లిక్ చేస్తే కనుక సీ మోర్ అనమాట. అన్ని డీటెయిల్ గా మనకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రీక్వెంట్ ఇది అన్నమాట. ఇక ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు 50 పేజెస్ వరకు ఉన్నది కదా. ఇక్కడ నేను రౌండ్ అప్ చేసి చూపిస్తాను చూడండి. ఇక ఇది 50 పేజెస్ వరకు ఉన్నది కాబట్టి ఇంత డీటెయిల్డ్ గా మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి చూసుకోండి అనమాట. ఇంత పెద్దది నేను ప్రతిదీ చూపిస్తే చాలా లెందీ అవుతుంది కాబట్టి. సో ఇలా మనం ముందుకెళ్తే అన్ని డీటెయిల్డ్ గా ఇచ్చారు, అన్ని డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఇది 50 పేజెస్ కాబట్టి మెయిన్ అన్ని నేను చెప్పాను. ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ అప్లికేషన్ ఒకసారి మళ్ళీ రౌండ్ అప్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ అప్లికేషన్ డే అనమాట. ఇది లాస్ట్ అప్లికేషన్ డే. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. మనకు 11th 1st 26 వరకు ఉంది కదా. సో అది ఒకసారి మీరు రిమైండ్ లో పెట్టుకోండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఓటర్, దీనికి కావాల్సిన ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్లస్ పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఐడి కార్డ్, తర్వాత ఎంప్లాయర్ ఐడి కార్డ్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్మెంట్ డిచార్జ్ బుక్ ఇష్యూడ్ బై మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అని ఉన్నది. ఇవన్నీ డీటెయిల్ గా మీరు చదువుకోండి ఏమేమి కావాలి అనేది. అంటే మనం ఢిల్లీలో ఎగ్జామ్ కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సింది ఏమి లేదు. కంపల్సరీ ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి మంచి సాలరీస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు ఓకే, ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే ఉంటుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ అన్ని రాసిన్నారు. ఫస్ట్ డే ఆఫ్ జూలైలో అని రాసిన్నారు. ఇదంతా కాదు, మనకి ఇంపార్టెంట్ కావాల్సింది మనకి ఇందులో అన్ని రకరకాల పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి, రైల్వేలో ఉంది, తర్వాత స్కూల్స్ కు సంబంధించిన దాంట్లో ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ అన్ని మీకు ఏది ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో అది పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక ఇది చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ లో 100 క్వశ్చన్స్ ఉంటవి, మాక్సిమం 100 మార్క్స్ అనమాట. 2 hours ఉంటుంది. తర్వాతనేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనేమో 100 మార్క్స్ ఉంటవి, నంబర్ ఆఫ్ మార్క్స్. తర్వాత మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 అనమాట. ఇలా ప్రతిదీ ఒక్కసారి చూసుకోండి క్లియర్ గా. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా. సో అది స్టెనోగ్రాఫర్ సి గ్రేడ్ కి డ్యూరేషన్ వచ్చేసి 40 minutes, ఇంగ్లీష్ అనమాట. 55 టైం అంటే సెకండ్స్ మినిట్స్ ఉంటుంది అనమాట. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్ ని బట్టి హిందీలో చూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ లో కూడా చూజ్ చేసుకోవచ్చు మీరు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇక్కడ అన్ని క్లియర్ గా చదువుకోండి. దీని తర్వాత ఇక ఇవన్నీ రూల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, 3 years 7 years అనేసి. సో ఇవన్నీ ఒకసారి క్లియర్ గా చూసుకోండి. మనకు ఇది అప్లికేషన్ డేటు మీరు గుర్తుపెట్టుకోండి, January 11th వరకు టైం ఉంది కాబట్టి మీరు క్లియర్ గా నేను వెబ్సైట్ అంతా ఇస్తాను వీడియోలో కాబట్టి అంత క్లియర్ గా చదువుకోండి. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ వీడియో, అంటే లింక్ అంతా ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో ఉన్న పీడిఎఫ్ ఓపెన్ చేసి నేను మీకు చూపించాను, క్లియర్ గా చూపించాను. ప్రతిదీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేస్తున్నాను, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో పెట్టగానే మీరు ఆన్లైన్ లో ఇది అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్లస్ ఇది మనకు January 11th 2026 వరకు లాస్ట్ అప్లికేషన్ డే ఉంది అనమాట. డేట్ అప్పటి వరకు ఉంది ఛాన్స్. సో 11th అంటే ఈ రోజు 28th కదా.
సో 28 అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 15 డేస్ టైం ఉంది. సో 15 డేస్ టైంలో మీకు ఏవేవి కావాలి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అన్ని క్లియర్ గా నేను ఓపెన్ చేశాను, చూపించాను కదా. ఈ పీడిఎఫ్ అనేది 50 పేజెస్ లో ఉంది. సో క్లియర్ గా అన్ని నేను చెప్పాను. మరి ఇంకా క్లియర్ గా డెప్త్ లో వెళ్ళినట్టయితే చాలా లెందీ అయిపోతుందని చెప్పేసి నేను చూపించాను. మనకు కావాల్సినవి ఏంటి, ఏ సబ్జెక్టు అనేది అన్ని చూపించాను. అది క్లియర్ గా చూశారు. ప్లస్ మనకు ఇప్పుడు ఎన్ఎస్టిఐ వీడియోస్ నేను పెడతాను, ఈ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వీడియోస్ పెడతాను కదా. నాకు వచ్చిన కమెంట్స్ ఒక్కసారి చూద్దాము. చూడండి రమ్య గారు, ప్రియాంక గారు అనమాట, ఏమని రాశారంటే, హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ ప్రియాంక, ఐ వాంట్ టు ట్రై ఇన్ జాయిన్ ఇన్ ఎన్ఎస్టిఐ రామంతపూర్, రామ్ నగర్ లో అనమాట. హౌ టు అప్లై జాబ్ ఎన్ఎస్టిఐ లో అని అడిగారు. సో ఒకటేనండి, మనము ఐటీఐ చేసిన తర్వాత ఎన్ఎస్టిఐ లో కానీ, ఎన్ఎస్టిఐ లో రామంతపూర్ లో అయినా అయ్యి ఉండొచ్చు, విద్యానగర్ లో అయి ఉండొచ్చు. లేదు అని అంటే మనకి ఎక్కడెక్కడ ఈ ఎన్ఎస్టిఐ ఇన్స్టిట్యూట్ ఉన్నాయో అక్కడ చేసిన వాళ్లకు ఇప్పుడు మనకు జాబ్ నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటారు. నేను అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. కాకపోతే మీరు డైరెక్ట్ గా రామ్నగర్ లో జాయిన్ అవ్వాలి అంటే, విద్యానగర్ లో ఉంది, రామ్నగర్ లో కాదు. సో విద్యానగర్ లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం మీరు తప్పకుండా ఇన్స్టిట్యూట్ కి ఒకసారి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. డైరెక్ట్ గా వెళ్ళి మీరు మాట్లాడితే మీకు అవుతుంది తప్పకుండా. మీరు జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మంచి శాలరీస్ ఉంటాయి అనమాట. సో స్టార్టింగే 40,000 శాలరీస్ ఉంటవి. మీరు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి ప్రియాంక గారు. ఇలాంటి కామెంట్స్ కు నేను డైరెక్ట్ ఇక్కడ రాయడం కంటే ఇలా కమెంట్స్ అడిగినప్పుడు నేను ఈ వీడియోలో చెప్పడం మూలాన అందరికీ తెలిసిపోతుంది, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది కాబట్టి నేను ఇలా కమెంట్ కు ఆన్సర్ చేస్తున్నా అనమాట. ఇక మన ఎస్ఎస్సి నోటిఫికేషన్ క్లియర్ గా చూసి అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఈ రోజు వీడియో.